వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా నిర్వహించలేక అనాథ శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూపాయలు 30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణం. అంత సొమ్ము చెల్లించడం తమ వల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్స్లో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా 10 ఏళ్లు తిరిగేసరికి అంటే 2023కి ఆ సంఖ్య 1183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. కెనడాలో అంత్యక్రియలకు సగటున $30,000 పైనే అవుతోంది. గ్రేటర్ టొరంటోలో అయితే ఇది $34,000గా ఉంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు రూపాయలు 27 లక్షలు. ఇది ఒక్క అంత్యక్రియల నిర్వహణ ఖర్చు మాత్రమే. ఇతర ఖర్చులు కూడా కలుపుకొంటే రూపాయలు 30 లక్షలు దాటేస్తోంది. ఇంత ఖర్చును భరించలేని కుటుంబాలు తమవారి మృతదేహాలను అనాథల్లా వదిలిపెట్టేస్తున్నాయి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.